అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు తలలు వంచి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా గొంతులో ఊపిరించి సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధావరణంలో చేర్చి బైబిల్ స్టడీ నిమిత్తమై సమకూర్చి కీర్తనల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరిచ్చిన మీ కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభువా, చదివిన వాక్య భాగమును దేవుని సంఘమును గూర్చి మేము ఏమై ఉన్నామో నీ వాక్యం యొక్క పరిధిలో నేర్చుకున్నట్లు మీ ఆత్మ ద్వారా మాకు నేర్పిస్తూ రమ్మని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనతో గ్రహించుటకు మీ దయను కోరుకుంటూ నీ పాసన్నిధికి వస్తున్నాం. వచ్చిన ప్రియులైన వారి కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ, రావలసిన వారు మీ ఏర్పాట్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని సమకూర్చమని వేడుకుంటూ, మీ నామమును ఉచ్చరించటానికి నీ పరిశుద్ధుల యొక్క పాదాలు కడగటానికి ఏమాత్రము యోగ్యత అర్హత లేని అపాత్రుడనైన నన్ను కరుణించుము. నా పక్షముగా నిర్గమ 4, 12, మత్తయి 10, 20, 21, 9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చుము. వచ్చిన ప్రతి వాని యొక్క హృదయాంతరంగపు ఆలోచన ఎరిగిన దేవుడివి. లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో మీ వాక్యమును వీక్షించే వారి యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడివి. మీకు అప్పగించుకుంటూ ప్రతి వాని విషయములో మీ చిత్తానుసారంగా హృదయవాంఛ తీర్చి మీ కార్యమును కార్యాభివృద్ధిగా జరిగించి మీరే మహిం పొందుచూరమ్మని, నిర్ణయకాల సమయంలో మీ స్వారూప్యతలోనికి వచ్చి మీరు తీసుకొని పోయే ఆ యొక్క శేషమయ్యున్న మీ సార్వత్రిక సంఘములో మేమును పాలివారమగినట్లు సిద్ధపరుస్తూ రమ్మని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27, 28 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను ప్రభువైన దేవుడు తన ఆత్మ ద్వారా సంఘము యొక్క ప్రస్తుత పరిస్థితిని
ఆయన రహస్య రాకడలో సంఘము ఎత్తబడేంత వరకు ఉండేటువంటి స్థితిగతులను స్పష్టంగా తెలియజేస్తూ ఏమంటున్నాడంటే 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు. ఈ కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు సంఘమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దీనిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం మెచ్చుకున్న సంఘము విషయంలో కలిగేటువంటి దానిని పౌలు గారి ద్వారా ఆత్మయందు బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందనేం చేయరు, కనికరింపరు. అందుకనే కుటుంబం మీద కూడా ఎవరికి కనికరం ఉండట్లా ఈ రోజుల్లో. కుటుంబీకుల మీద కూడా కనికరం కనబడట్లేదు. కుటుంబం అంటే ఏంటంటే ఆత్మీయంగా సంఘము, భౌతికంగా దేవుని యొక్క కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. భౌతిక సంబంధమైన కుటుంబములోను, ఆత్మ సంబంధమైన కుటుంబములోను మందను లేక కుటుంబీకులను కనికరింపని పరిస్థితులు సంభవిస్తున్నాయి అంటే ఆ కుటుంబములో, ఆ సంఘములో ఎవరు ప్రవేశించారు చెప్పాలండి? ఎవరు ప్రవేశించారు? మామూలు తోడేళ్ళు కాదంట, అవి క్రూరమైన తోడేళ్ళు. అందుకనే ఆ సంఘమును గురించి దేవుడు తన సంకల్పమును భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన కుటుంబంలో తెలియజేస్తున్నప్పుడు 5 విషయాలు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వాటిలో మొదటిది జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు వచ్చాయి, గుర్తుపట్టలేం, ఎవరికి తెలియదు. నా ఆలోచన ఏంటంటే, నా మట్టుకి అందరి విషయంలో కాదు, నేను ఆ తోడేళ్ళను కాకుండా ఉంటే చాలు. నేను ఆ తోడేలు యొక్క సహవాసం కలిగి ఉండకుండా ఉంటే చాలు. నేను ఆ తోడేలు యొక్క ఆలోచన అనుసరించకుండా ఉంటే చాలు. నేను ఆ తోడేలు అడుగు జాడల్లో అగాధ స్థలమైనటువంటి పాతాళానికి వెళ్లకుండా ఉండునుగాక అనే పరిస్థితి ఉంటే చాలు. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, మన మట్టుకు మనము ఆ తోడేలను గుర్తుపట్టలేం. మనం ఆ తోడేలు, మనము అంటాం, మన్నించండి, నా మట్టుకు నేను ఆ తోడేలు కాకుండా ఉంటే చాలు. అందుకని అంటున్నాడు జాగ్రత్తగా ఉండుడి, రెండవది మెలకుగా ఉండుడి, మూడవది ప్రయాసపడుడి, నాలుగవది బలహీనులను సంరక్షించుడి, ఐదవది అన్ని విషయాలలో మందకు అంటే కుటుంబానికి, సంఘానికి మాదిరిగా ఉండుడి. ఈ 5 విషయాలు ఆ రహస్య రాకడలో చేరేంత వరకు కుటుంబ జీవితము కలిగిన వారు, సంఘ జీవితము కలిగిన వారు జాగరూకులై ఉంటేనే దేవుడు వారికి తన సంకల్పమును స్పష్టంగా తెలియజేసేది వారు గ్రహించగలుగుతారు, ఆ సంకల్పంలోనికి రాగలుగుతారు. విచారం ఏంటంటే ఇది నాలో కుటుంబం అంటే ఏమాత్రం జాగ్రత్త లేదు. భార్య అన్నా, భర్త అన్నా, పిల్లలన్నా, తల్లిదండ్రులన్నా, ఇంక సంఘములో సేవకులన్నా, పెద్దలన్నా, విశ్వాసులన్నా, పరిచారకులైనా ఏమాత్రము జాగ్రత్త లేదు. ఈ జాగ్రత్త లేని పరిస్థితుల్లో మనము కనుమరుగైపోతున్నాము అంటే క్రూరమైన ఆ తోడేలు యొక్క స్వభావము వారిని కబళిస్తుంది. ఆ స్థితికి మనం వెళ్లకుండా ఉండడానికి సంఘం యొక్క విశిష్టతను, ఆసియాలో ఉన్న 7 సంఘాల యొక్క ఆ మేలులు, ఆ అవలక్షణాలు, ఆ జయించిన వారికి ఇచ్చే ఆశీర్వాదము, ఈ క్రొత్త నిబంధన సంఘముగా సిద్ధపరచబడుతున్న మనము
కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్ 7 కాల శకముల మీద ఆధారపడి ఉన్నదని గతంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వాటిలో మొట్టమొదటిది మీరే చెప్పాలండి. మొట్టమొదటిది ఏంటి? అమాయకపు కాల శకం. రెండోది ఏంటి? మనస్సాక్షి కాల శకం. మూడోది ఏంటి? మానవ పరిపాలనా కాల శకం. నాలుగోది ఏంటి? వాగ్దానపు కాల శకం. ఐదవది ఏంటి? ధర్మశాస్త్రపు కాల శకం. ఆరోది ఏంటి? సంఘకాలపు శకం. ఏడవది ఏంటి? 1000 ఏండ్ల పరిపాలనా కాల శకం. ప్రస్తుతము ప్రపంచమంతా ఏ కాల శకంలో ఉన్నదంటే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఏ కాల శకంలో ఉన్నదయ్యా అంటే సంఘకాల శకములో ఉన్నది. సంఘములో ఉన్న దైవ నియమాలు ఉన్నది ఉన్నట్లు చెబితే చెప్పిన వాళ్ళను బ్రతకనివ్వరు. అలాంటి పరిస్థితి. కుటుంబ జీవితంలో భర్తకు, భార్యకు, తల్లిదండ్రులకి, పిల్లలకి ఉన్న దైవ నియమాలు ఉన్నవి ఉన్నట్లు చెప్పి ఇలా అనుసరించాలి అంటే ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరికి వారు ఇది నాన్న ఏమై ఉన్నారయ్యా అంటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఎవరికి వారు స్వచిత్తమును కోరుకుంటున్నారు. ఎవరికి వారు సొంత సుఖమును కోరుకుంటున్నారు. అందుకనే కుటుంబ నియమానికి వారు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు కనుక సంఘ నియమమునకు తొలగిపోయే పరిస్థితి సంభవిస్తూ ఉంది. ఆ సంఘ నియమము నుండి మనము తొలగిపోకుండా ఉండాలి అంటే ఆ 7 సంఘములలో మేలైనవి ఏమున్నాయి, అవలక్షణాలు ఏమున్నాయి, అవలక్షణాలు కలిగిన వారు ఏమయ్యారు, మేలైన లక్షణాలు కలిగిన వారికి దేవుడు జయ జీవితం ఎలా ప్రసాదించాడు, ఇవి మన జీవితంలో అన్వయించుకొని అలా మనము ప్రభు ఆత్మ నడిపింపును బట్టి ఆయనను వెంబడించగలిగినట్లయితే నిత్యత్వంలో దైవ నియమము ద్వారా దేవుని యొద్ద మనము బహుమానము పొందేవారిగా ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఎన్ని సంఘాలు చూసామండి? 3 చూసాం, 4వది చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి? ఎఫెసీ సంఘం. క్రీస్తు శకము 30వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఎఫెసీ సంఘం. ఇది అపోస్తులుల కాలం. రెండవది ఏంటి? స్పుర్ణ సంఘం. దీనికి మరొక పేరేమిటయ్యా అంటే శ్రమల కాలం. క్రీస్తు శకము 100వ సంవత్సరము నుండి 312వ సంవత్సరము వరకు. మూడవ సంఘం ఏంటి? పెర్గమా సంఘం. క్రీస్తు శకము 312 నుండి 590 వరకు. ఇది లోకముతో వియ్యమొందిన కాలము. నాలుగోది ఏమిటయ్యా అంటే తుయితైరా సంఘం. ఇది క్రీస్తు శకము 590 నుండి 1100 సంవత్సరం వరకు. 590 నుండి 1100 సంవత్సరం వరకు. ఇది ఏ కాలమయ్యా అంటే అంధకార కాలం. తుయితైరా సంఘము అంధకార కాలము కలిగినది. ఈ అంధకారములోనికి వెళ్ళక మునుపు ఈ తుయితైరా సంఘానికి ఉన్నటువంటి విశిష్టత శ్రేష్టమైనది. మరి ఏ సంఘానికి కూడా ఇంత శ్రేష్టమైన లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించడానికి లేక మనకు వ్రాయించి పెట్టడానికి ఇష్టపడలేదు. తుయితైరా సంఘంలో అంత శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఈ తుయితైరా సంఘం యొక్క ఆవిర్భవికురాలు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినామంటే తుయితైరా పట్టణస్థురాలైనటువంటి లుదియా. గత వారము అంతకుముందు వారము లుదియాలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆత్మీయ సుగుణాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈమె ఊదారంగు పొడి వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఈ ఊదారంగు పొడి అంటే సామాన్యమైన ముగ్గు కాదని చూసాం. గత వారము అది ఎవరు ధరిస్తారో మనము బైబిల్లో ఎస్తేరు గ్రంథమందు, దానియేలు గ్రంథమందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ తుయితైరా పట్టణంలో కట్టబడినటువంటి ఈ సంఘమును ఆసియాలో ఉన్న సార్వత్రిక సంఘాలకు పరిచయం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలాగూ పరిచయం చేస్తున్నారో చూడండి.
18వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తుయితైరాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు సంగతులు చెప్పు సంగతులేవనగా. 7 సంఘాలలో దేవుని కుమారుడు అనే మాట ఇక్కడే వ్రాయబడింది. ఇంకో మాట చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో దేవుని కుమారుడు అనే మాట ఇక్కడే వ్రాయబడింది. ఈ దేవుని కుమారుడు ఎలా ఉన్నాడంట? అగ్నిజ్వాలల వంటి కన్నులను అనగా అర్థం ఏమిటంటే సర్వమును చూడగలిగినటువంటి వాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అనగా అర్థము సర్వమును. ఆయన కనుదృష్టికి మరుగైనదంటూ ఏమీ లేదు. ఓ మాట చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవనా? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. తుయితైర సంఘానికి హెచ్చరిక. తుయితైర సంఘమునకు యేసుక్రీస్తు వారి యొక్క పరిచయము, తుయితైర సంఘములో జనుల విషయంలో దేవుని యొక్క సంకల్పము ఏ రీతిగా తెలియజేయబడుతున్నదంటే ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు. ఈయన ఎవరి మీద దృష్టి ఉంచుతాడయ్యా అంటే నీతిమంతుల మీద. ఈయన దృష్టి ఎవరికి విరోధముగా ఉంటుందయ్యా అంటే కీడు చేయు వారి మీద. మళ్ళా చదువన్నమాట 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉండును, గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా. ఓ తుయితైర సంఘమా, ఓ సార్వత్రిక సంఘమా, ఓ రహస్య రాకడలో దేవుని యొద్ద గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో బహుమానం పొంది విందులో పాల్పంపులు పొందాలనుకునేటువంటి ఓ క్రైస్తవ సమాజమా, కీడు చేయు వారికి దేవుని కనుదృష్టి ఏమై ఉన్నదయ్యా అంటే విరోధముగా ఉన్నది. నీకు నీవు కీడు చేసుకోవచ్చు, నీ కుటుంబానికి నువ్వు కీడు చేయవచ్చు, స్థానిక సంఘానికి కీడు చేయవచ్చు, సార్వత్రిక సంఘానికి నువ్వు కీడు చేయవచ్చు. కీడు చేసే స్వభావము నీదైనా నాదైనా మనలో ఎవరిదైనా వారికి విరోధి ఎవరయ్యా అంటే అగ్నిజ్వాలల కన్నులు కలిగినటువంటి వాడు. అందుకనే 33వ కీర్తన 19వ వచనంలో మాట వ్రాయబడినది. 33వ కీర్తన 19వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని. చదువన్నమాట. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు నీతిమంతుల మీదను, మరియు ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకునే వారిగా ఉంటారో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారి మీద ఆయన కనుదృష్టి నిలుచును. ఆయన కృప కొరకు కాకుండా ఈ లోకములో ఉన్న పోకడ కొరకు ఎవరైతే ఎదురు చూచేవారిగా ఉంటారో, లోక పోకడతో ఎవరైతే ఏకీభవించేవారిగా ఉంటారో ఆయన కనుదృష్టి వారికి విరోధముగా ఉండును. అందుకనే 32వ కీర్తన 8వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడింది. 32వ కీర్తన 8వ వచనం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఎవరైతే
ఆయన యందు నీతిలోనికి అనగా నమ్మకంలోనికి రాగలుగుతారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి రాగలుగుతారో, ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూడగలుగుతారో, వారి మీద దేవుడు ఏం చేస్తాడు? 32వ కీర్తన 8వ వచనం, దృష్టి అనగా ఆయన చూపు, ఆయన కనుదృష్టి ఉంచి ఆలోచన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవునికి కలుగుతున్న రుగ్మత, రోగము ఏమిటయ్యా అంటే మానసికమైన ఒత్తిడి. శారీరకమైన రోగాలు ఎక్కువగా కలగట్లా. ఇప్పుడు శారీరకమైన రోగాల యొక్క ప్రభావం అంతేమీ లేదు. ఇప్పుడు ఏ రోగము మానవుని బాధిస్తుంది? మానసికమైన రోగము. అంటే మానవుని యొక్క ఆలోచన అనారోగ్యానికి గురైంది. అందుకనే ఈ అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు వారి మీద దృష్టి ఉంచి వారికి ఏం చేస్తున్నాడండి? ఆలోచన. మన ఆలోచన సరిగా లేదు. ఇది నానా, దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. తల్లిదండ్రుల ఆలోచన వేరు, పిల్లల ఆలోచన వేరు. వాక్యము తెలియజేస్తున్న ఆలోచన వేరు, వాక్యం దగ్గరికి వచ్చిన వారి ఆలోచన వేరు. ఈ సంఘంలో ఉన్న ప్రజల ఈ విషయంలో దేవుడు తెలియజేస్తున్నది అంటే ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. అయితే ఈ కన్నుల గురించి ధ్యానించాలని తలంపు వచ్చింది, కానీ వెంటనే ఇంకో మాట అక్కడ వ్రాయబడింది చూడండి. ప్రకటన 2:18, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను. ప్రభు అయితే మొదట కన్నులు చూచి తర్వాత పాదాలు చూడవచ్చు. మనమైతే మొదట ఎక్కడికి రావాలా? పాదాల దగ్గరికి రావాలా, తర్వాత కన్నుల దగ్గరికి వెళ్ళడానికి ఏమైనా పాత్రులము కావడానికి ఆయన కృపిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆలోచన ఏం జ్ఞాపకం చేసిందంటే ప్రభు పాదాలను జ్ఞాపకం చేసింది. ప్రభు పాదాలు ఏం చేయమంటున్నాయి? 99వ కీర్తన 5వ వచనం. 99వ కీర్తన 5వ వచనం. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మనము ఆయన పాద సన్నిధిలో సాగిలపడేవాడిగా ఉంటే, అలాగే 132వ కీర్తన 7వ వచనం, 132వ కీర్తన 7వ వచనం. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. చాలండి. ఆయన పాదపీఠముల ఎదుట ఏం చేయాలండి? సాగిలపడదము రండి. ప్రభు పాదాలు ఎలాంటివయ్యా అంటే పరిశుద్ధమైనవి. ఆ పరిశుద్ధమైన పాదాల దగ్గర మనం సాగిలపడవలసిన వారిగా ఉన్నాం. అపరంజి వంటి లేక అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. ఇది నేను ఆయన పాదాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పాదాలు మనము మ్రొక్కవలసిన వారిగా ఉన్నాం. ఆయన పాదాల మీద మనం పడవలసిన వారిగా ఉన్నాం. ఆయన పాదాల దగ్గరకు రావలసిన వారిగా ఉన్నాం. ఎవరైతే ఆయన పాదాల దగ్గరకు రాగలుగుతారో వారి జీవితంలో ఆయన ముఖ దర్శనము, అపరంజి వంటి కన్నులు కలిగినటువంటి ఆయన ముఖ దర్శనమును చేసుకోగలుగుతారు. ఆయన పాదాల దగ్గరకు రాకుండా ప్రభు యొక్క స్వారూప్యములోనికి చేరాలి అంటే అసాధ్యం. అలాగైతే ఆయన పాదాల దగ్గరికి ఎవరెవరు వచ్చారు? ఆయన పాదాల దగ్గరికి ఎవరెవరు వచ్చారు? ఆయన పాదాలు ఎలాంటివి? ఆయన పాదాల దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగే లాభం ఏమిటి? ఆయన పాదాల యొద్ద లాభము పొందిన లేక మేలు పొందిన భక్తులు ఎలాంటి వారిగా ఉన్నారు? ఈ కోణంలో ప్రభు పాదాలను ఆధారం చేసుకొని మనం జ్ఞాపకం చేసుకుంటే తుయితైరా సంఘములో ఉన్న పరిశుద్ధులు నెక్స్ట్ 19వ వచనంలోనే 5 శ్రేష్టమైన లక్షణాలు ఆ సంఘానికి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు తేటపరుస్తూ వచ్చారు. వాటిలో 1 నీ క్రియలు నేను ఎరుగుదును, 2 నీ ప్రేమ నేను ఎరుగుదును, 3 నీ విశ్వాసం నేను ఎరుగుదును, 4
నీ పరిచర్య నేను ఎరుగుదును. 5, నీ సహనము నేను ఎరుగుదును. అన్నిటికంటే మొదటిగా నీ క్రియల కంటే ఇప్పుడు నీ క్రియలు ఎలాగున్నాయట? చదువునమాట. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి మెచ్చుకుంటున్నాడు. 5 అంతల మెప్పుదల. ఈ 5 అంతల మెప్పుదలలోనికి మనం రావాలి అంటే మనము ఆయన పాదాల దగ్గరకు రావాల్సిందే. ఈ పాదాల దగ్గరికి మనం రావడం ద్వారా ప్రభు మనపక్షంగా ఏం చేస్తాడయ్యా అంటే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, సాతానును శీఘ్రముగా నీ పాదాల క్రింద ఏం చేస్తాడు? చితకదొక్కుతాడు. చదవండి అన్నమాట. 16:20 రోమా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కును. ఎవరైతే ప్రభు పాదాల దగ్గర వారి జీవితమును కలిగి ఉంటారో వారి పాదాల క్రింద దేవుడు సాతాను జీవితాన్ని చితక తొక్కేవాడిగా ఉంటాడు. ఎవరైతే ప్రభు పాదాల దగ్గర కనబడకుండా ఉంటారో వారు సాతాను పాదాల క్రింద నలగొట్టబడతా ఉంటారు. అది రహస్యం. ఎవరు ప్రభు పాదాల దగ్గరకు వస్తారో వారికి పాదాల క్రిందకి దేవుడు ఎవరిని తీసుకొని వస్తాడు? సాతానుని తీసుకుని వస్తాడు. ఎవరు ప్రభు పాదాల దగ్గరకు రారో వారిని ఎక్కడికి తీసుకుని పోతాడు? లేక ఎక్కడికి పోవడానికి ఆయన వదిలేస్తాడు? సాతాను కాళ్ళ క్రిందకి. అందుకని యాకోబు రాసిన పత్రికలో మాట ఉంటుంది, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు సాతాను మీ యొద్ద నుండి పారిపోను. చదవండి అన్నమాట. యాకోబు రాసి ఎన్నో వచనమన్నా? 7వ వచనం. 4:7 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాది మన యొద్ద నుండి పారిపోవాలి అంటే, అపవాది మన కాళ్ళ క్రింద చితకదొక్కబడాలి అంటే మనం ఎక్కడికి రావాలా? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి లోబడాలా. పాదాల దగ్గరికి వచ్చాము అంటే విధేయత చూపుతున్నాము అని అర్థం, లోబడుతున్నాము అని అర్థం. అందుకనే హయ్యర్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినప్పుడు వారి పై అధికారి దగ్గరికి వచ్చి, పొలిటీషియన్స్ దగ్గర కూడా నేను కొంతమందిని చూశాను, వాళ్ళు పొరపాటు చేసినప్పుడు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గౌరవిస్తానికి హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఇట్లా పూర్తి కాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఇలా అంటే నేను నీకు లోబడుతున్నాను, నీకు విధేయత చూపుతున్నాను, నీ అధికారాన్ని అంగీకరిస్తున్నాను, నువ్వు అనుమతించిందని నేను నెరవేర్చగలుగుతాను. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారంటే లేదు పైకి లేపుతూ ఉంటారు. సామాన్యమైన అధికారం కలిగినటువంటి వారే వారి పాదాల దగ్గరకు వస్తున్న వారిని అంత పైకి తీసుకొని వారి వంతు వారు అభివృద్ధి పడటానికి కారణమవుతూ ఉంటే, ఈయన అపరంజి పాదములు కలిగినటువంటి వాడు. ఈయన పాదాల దగ్గరికి ఎవరైతే వస్తారో 5 అంతల ఆత్మీయతలోనికి తీసుకుని వచ్చి వారి క్రియలు ఎక్కువగా మెప్పుకు కలుగజేసి వారి పాదాల క్రింద సాతానును శీఘ్రంగా చితకు తొక్కేవాడిగా ఉంటాడు. ఇచ్చి అనుభవంలో తుయితైరా సంఘము ఉన్నది. ఇచ్చి అనుభవంలోనికి రావటానికి బలమైన వాళ్ళు కాదు, ఆ సంఘానికి పునాది వేసింది ఎవరంట? ఓ సామాన్యమైన ఊదా రంగు పొడముకునే ఆమె స్త్రీ. మరి అలాంటి స్త్రీ ఇలాంటి ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి ఆ సంఘాన్ని తీసుకుని వస్తే, మరి జ్ఞానం కలిగిన వారు, నా తెలిసి ఇక్కడ ఉన్న వారిలో తెలివి తక్కువ వారు ఎవరైనా ఉన్నారు అంటే బహుశా నేను ఒక్కడే అయి ఉండొచ్చు. మీ తెలివి ముందు, మీకున్నటువంటి దేవుడిచ్చిన తలాంతుల ముందు, మీ అనుభవం ముందు అన్నిటికంటే అధముణ్ణి నాకంటే భూమి మీద ఇంకెవరు ఉండకపోవచ్చు. అలాంటిది
ఇంత జ్ఞానం ప్రసాదించిన మీ ద్వారా ఈ స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము ఎట్టి ఆశీర్వాదంలోనికి రావాలా? ఎట్టి పరిస్థితులు ఈ దినాన కనబడుతూ ఉన్నాయి? అది మన ఆత్మ పరిశీలనకే వదిలేస్తాం. ప్రభువు పాదాల దగ్గరకు వచ్చినటువంటి అసామాన్యమైన స్త్రీ ఆ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క పాదాల క్రింద సాతానును శీఘ్రంగా చితక్కొట్టిన అనుభవంలోనికి తీసుకుని వస్తే మరి నా కుటుంబంలో మన సంగతి ఎలా ఉంది? చేరి వస్తున్న స్థానిక సంఘంలో ఎలా ఉన్నది? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన ప్రేమ ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? మన పరిచర్య ఎలా ఉంది? మన సహనం ఎలా ఉంది? మన క్రియలు మొదటి కంటే ఎక్కువగా గొప్పగా ఉన్నాయా? మన క్రియలు మొదటి కంటే ఎక్కువగా మురికిగా ఉన్నాయా? ఈ 5 విషయాలలో మనము దేవుని దృష్టికి శుద్ధీకరణ కలిగిన వారమై ఉండాలి అంటే మనము పోవలసిన దారి ఏదయ్యా అంటే ఆయన పాదాలు. ఈరోజు అంత బైపాస్లో రీచ్ అవ్వాలనుకుంటా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నా. అందుకని ఎక్కువ బైపాస్లు వస్తూ ఉన్నాయి. లోకంలో సరిపోయింది కానీ పరలోకానికి బైపాస్ వెళ్ళటానికి దేవుడు ఎక్కడా కూడా అనుమతించలే. బైబిల్ చెప్పట్లా. దైవ నియమం ప్రకారం పోతేనే, దైవ నియమానికి విరుద్ధంగా భక్తి కార్యంలో గొప్పవారు కావాలి అంటే అసాధ్యం. ఎవరితోనైనా ఆటలాడవచ్చు, దేవునితో ఆటాడి గెలవగలిగిన వాడు సాతాను వల్లే గాల. సాతాను మాయలో చిక్కుకున్న వారి వల్ల ఏమవుతుంది కదనా? సాతాను వల్లే గాల. సాతాను సులువుగా చిక్కులు పెట్టే మాయలో చిక్కుకున్న వారి వల్ల ఏమవుతుంది? దేవునితో పెట్టుకొని గెలవగలగనే భ్రమ పాతాళానికే తప్ప పరసంబంధమైన ఆశీర్వాదంలోనికి తీసుకుని రాలేదు. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో తుయితైర సంఘం ప్రభు అపరంజి పాదముల దగ్గరికి ఏ రీతిగా వచ్చిందో, ఆయన పాదములు ఏమయ్యున్నవో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నోట్స్ రాసుకునేవారు ఆయన పాదములు ఏమయ్యున్నవని జ్ఞాపకం చేస్తున్నాయి. నెంబర్ 1 నిర్గమాకాండము 24వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 10వ వచనం. 5 విషయాలు చెప్పుకొని ముగించుకుంటాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన పాదాలు, మన పాదాల కింద ఏముంటుంది? మురికి ఉంటుంది. మన పాదాలకి ఏముంది? మంటలు ఉంటాయి. మన పాదాల కింద ఏముంటుంది? రోగం ఉంటుంది. మన పాదాల కింద ఏముంటుంది? రోత ఉంటుంది. కానీ ప్రభు పాదాల కింద ఏమున్నది? ప్రభు పాదాల కింద ఏమున్నదండి? మహిమ. ఎంతటి మహిమయ్యా అంటే తేజోవంతమైన మహిమ. అందుకనే కీర్తనకారుడు 26వ కీర్తన 8వ వచనంలో అనుకుంటా, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను, అంటే ఏంటది? నీ తేజో మహిమ నిలుచు స్థలం అంటే ఏంటది? ప్రభు పాదాలు. దేవుని మందిరములో, ఈ పరిశుద్ధాలయములో దేవుని మహిమ నిలిచే స్థలము ఆయన పాదాల క్రింద ఉంది, ఆయన పాదాల దగ్గర ఉంది. ఇప్పుడు కానీ శరీర బలహీనతలు మనకొచ్చి కుర్చీలలో కూర్చునే వసతి కలిగి ఉంది. ఆరంభపు దినాల్లో దేవుని కృపను బట్టి అప్పుడు తీసుకున్న ఆహారం కానీ వాతావరణం కానీ మంచిగా ఉంది కనుక కుర్చీలో కూర్చోవడం తప్పని అంటలేదండి. మళ్ళీ అపార్థం చేసుకోమాకండి. అపార్థం చేసుకుని తాటెక్కి నిప్పెట్టి మానెత్తినెట్టి ఇట్లాంటి వద్దు. నేనే చెప్తున్నా శరీర బలహీనతలను బట్టి అని. అయితే దేవుడు ఇంటెన్షన్ చూస్తాడు. కుర్చీలో కూర్చున్నా, చాప మీద కూర్చున్నా, బైబిల్ దగ్గరకు వచ్చి ప్రభువుని కలుసుకునేటువంటి
ఆ అంతరంగపు మనసు చూస్తాడు. అది ఎలా ఉంది? దీనముగా ఉన్నదా, దరిద్రముగా ఉన్నదా? దైవజనుడు బీసీ జాని గారు వారిని కుర్చీలో కూర్చోవడం గమనిస్తే, భక్సింగ్ గారు జత పనివాడు, 1930లోనే బీటీహెచ్ బైబిల్ స్కాలర్ ఆయన. భక్సింగ్ గారు గుర్తెరిగి ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయనకి సేవా పిలుపు ఉందని పిలిచి హెబ్రోన్లో పెట్టుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి అలాంటి దైవజనుని దగ్గర తరఫీదులో ఉండడానికి దేవుడు ఈ అభాగ్యుడికి కృపించాడు. ఆయన కుర్చీలో కూర్చుంటే దేవుని మందిరంలో, అంటే మిమ్మల్ని అలా కూర్చోమని కాదు, ఆయన గురించి చెప్తున్నా. ఎలా కూర్చునేవాడయ్యా అంటే, హయ్యర్ ఆఫీసర్స్ ముందు జూనియర్ ఆఫీసర్స్ ఎలా కూర్చుంటారో అలా కూర్చుంటారు. ఉదాహరణ చెప్పు, అర్థం కావడానికి కుర్చీలో ఇలా కూర్చునేవాడు, వెనక్కి కానుకోవడానికి ఇష్టపడాడు, ఇలా కూర్చు. ఇప్పుడంటే మనకంటే బ్యాక్ పెయిన్ బలహీనతను బట్టి కూర్చోవడంలో తప్పు లేదు. మనకు కావాల్సింది దేవుడు చూస్తున్నది ఏమిటాయి అంటే హృదయాంతరంగపు ఆలోచన. కొంతమంది కింద కూర్చున్న వాళ్ళు కూడా కాళ్ళు చాపుకుంటారు బలహీనతను బట్టి, అది కూడా తప్పులేదు, అది ఏమాత్రం తప్పులేదు, నీ నా శరీర బలహీనతను బట్టి. అయితే ప్రభు పాదాల దగ్గర మనము ఆయనకు మహిమ తెచ్చే విధముగా కూర్చుంటున్నామా, ఆయన మహిమను లెక్క చేయనట్లు కూర్చుంటున్నాము. క్లాసులో స్టూడెంట్స్ కొంతమంది కూర్చుంటారు, వాళ్ళని చూడగానే టీచర్కి ఏమొస్తుందన్న, ఎక్కడ లేని కోపం వస్తుంది. కొంతమంది కూర్చుంటారు, వాళ్ళని చూడగానే ఎక్కడ లేని మమకారం వస్తుంది. ఇద్దరు క్లాసులోనేగా కూర్చుంది, ఒకే క్లాస్ టీచరేగా, కానీ ఒకటి బాడీ లాంగ్వేజ్ని చూడగానే ఏమొచ్చింది, ఇంకొకటి బాడీ లాంగ్వేజ్ చూడగానే ఏమొచ్చింది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత మన హృదయాంతరంగపు ఆలోచన చూడగానే, ఎందుకంటే ఆయన ఎలాంటి కన్నులు కలిగినటువంటి వాడండి, అగ్నిజ్వాలల వంటి, ఆయన కనుదృష్టికి కనుమరుగైనది ఏదీ లేదు. నేను అనుకున్నాను, ప్రభా ముందు పాదాలు పెట్టి తర్వాత కన్నులు పెట్టవచ్చు కదా అంటే, ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా కూర్చున్నామో, మన ఆలోచన ఎలా ఉందో చూడటానికి అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ముందు ఆ మాట వ్రాయించాడంట. దేవుడిచ్చిన తలంపు అది అలా చదవగానే నువ్వెంత అనంత జ్ఞానం అంటే, ప్రభా నీ జ్ఞానాన్ని తెలుసుకోవటం నాలాంటి మట్టి బుర్రకు అసాధ్యం. ప్రభు పాదాల కింద మహిమ ఉంది, తేజోవంతమైన మహిమ ఉంది. అలాంటివి ఆయన పాదాలు. రెండో చూడండి, ఆయన పాదాలు ఎలాంటివి అంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశమేమో ఆయన సింహాసనం అంట, భూమేమో ఆయన పాదపీఠం అంట. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీ ఏమో ఆకాశం అనుకోండి, మనం పెట్టుకున్న కాళ్ళు ఏది, భూమి మీద పెట్టాం కదా కాళ్ళు, భూమి మీద పెట్టాం కదా కాళ్ళు. ఆయన పాదపీఠమేమో భూమి అయి ఉన్నది, ఆయన కూర్చున్న సింహాసనం ఏమై ఉన్నది, ఆకాశమైనది. ఇప్పుడు ఊహించకండి ఒకసారి, ఆకాశం మీద ఆసీనుడై ఆయన కూర్చుంటే ఆయన పాదాలు ఎక్కడ తాగుతున్నాయి, భూమిని తాగుతున్నాయి. అంత గొప్ప పాదములు కలిగిన వాడు. ఇంకో మాట చూడండి, 18వ కీర్తన 9వ వచనం. 18వ కీర్తన 9వ వచనం. కీర్తన 18:9. నిప్పు కణములు రాజబెట్టును, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. ఆయన పాదముల కింద గాఢాంధకారములు కమ్మియుండెను. ఆయన పాదముల యొక్క గొప్పతనం అది. మొదటిదేమో మహిమగల తేజోవంతమైన పాదములు, నిర్గమ 20:10 ప్రకారం. రెండవదేమో యెషయా 66:1, కీర్తన 18:9 ప్రకారము గొప్పదైన పాదములు. మూడో చూస్తాం రండి,
ప్రకటన 1:15. ప్రకటన 1. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమయ్యుండెను. ఆయన పాదములు, మూడవది ఎలాంటిదయ్యా అంటే పుటము వేయబడినవై మెరయుచున్న అపరంజి వంటివి ఆయన పాదాలు. ఆయన పాదాల దగ్గరికి మనం వస్తేనే 5 అంతల ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి మనం కనపడగలుగుతాం. మొట్టమొదటిది తేజోవంతమైన మహిమ కలిగిన పాదాలు. రెండోది ఆకాశం ఆయన సింహాసనముగా, భూమి ఆయన పాదపీఠముగా, ఆయన పాదాల క్రింద అగాధము కమ్మియుండెను. గొప్పదైన పాదాలు. మూడవది ఆయన పాదాలు ఎలాంటివయ్యా అంటే పుటమి వేయబడినటువంటి 7 మార్లు వెండిని మూసలో పుటము వేసినంత నిర్మలమైనది దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు పాదాలు అంత అపరంజి వంటివి, అంత అపరంజి వంటిది. మూడవది. 4వది చూసినట్లయితే జకరియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాట ఏమనగా, ఆయన పాదము మోపగా చదవనా? ఎన్నో వచ్చిన? 4వ వచనం. ఆ దినమున ఒలీవ కొండ మీద ఆయన పాదము ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకున్న జకరియా 14:4, 5వ వచనం. 4వ వచనం మరి 5వ వచనం. 4వ వచనంలో స్పష్టంగా ఉన్నది, ఆయన ఒలీవ కొండ మీద పాదము మోపగా. ఒలీవ కొండ తూర్పుకును పడమను తట్టుకును నడిమికి విడిపోయి చాలండి. ఆ లోయలో అంత్యక్రీస్తు అతని అనుచరులు యేసుక్రీస్తు వారితో యుద్ధము చేయగా దానిని హర్మగెద్దోన్ యుద్ధము అని అంటారు. ఆ యుద్ధము చేయనప్పుడు ఆ లోయలో రక్తము ప్రవహిస్తుంది. నది ఎలా ప్రవహిస్తుందో అలాగూ రక్తము ప్రవహించినప్పుడు యూదులు కన్నులు అప్పుడు తేటగా తెరవబడతాయి. ఆ సంగతుల తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభువు వారు ఒలీవ కొండ మీద పాదము మోపినప్పుడు ఒలీవ కొండ ఏమైపోయిందండి? 2గా నడిమికి చీలిపోయాను. శక్తి కలిగిన పాదాలవి. ఆయన పాదము మోపినప్పుడు ఏ అన్య జనాంగమైన మన కోసం తన స్వజనులైన యూదులను విడిచిపెట్టినాడో ఆ స్వజనులైన యూదులు మనము చంపిన ఈ యేసుక్రీస్తే మనము ఎదురు చూస్తున్న మెస్సయ్యా అని గ్రహించే కనువిప్పు కలిగే ఆ శుభగడియ ఎప్పుడయ్యా అంటే ఆయన పాదము మోపగా చీలిన కొండలో నుంచి ప్రవహించిన రక్తమును చూసి యేసుక్రీస్తు వారిని యూదులు అప్పుడు ఈయనే మనం ఎదురు చూస్తున్నవాడని ఆయన పాదాల దగ్గరకు వస్తారు. అనగా 4వది ఆయన పాదం ఎలాంటిదయ్యా అంటే శక్తి కలిగినటువంటి పాదం. మొట్టమొదటిది మహిమగల తేజోవంతమైన పాదం. రెండవది గొప్పదైన పాదములు. మూడవది అపరంజి పుటము వేసిన అపరంజి వంటి పాదములు. 4వది శక్తివంతమైన పాదములు. 5వ తలంపు కూడా చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో సమస్తమును ఆయన పాదాల కింద పెట్టాడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, ఆయన మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు
ఈరోజు ఏమైందయ్యా అంటే సంఘములో ఆయన పాదాల దగ్గరకు వచ్చి సమస్తమును ధారాళంగా పొందుకునేవారు లేరు. ఆయన సంఘమునకు శిరస్సుగా స్వీకరించేవారు లేరు. ఆయన శిరసత్వం కింద పనిచేసేవారు లేరు. ఇప్పుడు ఈ తల, ఈ హెడ్ మనకేం కలుగు చేస్తుంది? ఇప్పుడు ఈ తల మొండం మీద ఈ తల లేదనుకోండి, మనకేమైనా షేప్ ఉంటుందా? షేప్లెస్ కదండి. ఇప్పుడు ఈ శిరస్సు లేదనుకోండి, సెన్స్ ఉంటుందా? ఆలోచన ఉంటుందా? సెన్స్లెస్. మనకు ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక ఆలోచన అంటూ ఉండదు. రకరకాలైన ఆలోచనలు, మన పోలిక ఎవరిదయ్యా అంటే ప్రభు వారి పోలిక. అయితే ఎవరి వల్లే ప్రవర్తిస్తున్నామయ్యా అంటే ఆదివారం ఒకలాగా, ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా. ఆదివారం ఆరాధన చేసేటప్పుడు వేరే వాళ్ళు ఆరాధన చేస్తే ఒకలాగా, మనం ఆరాధన చేస్తే ఒకలాగా, సేవకులు ఆరాధన చేస్తే ఒకలాగా, ఇష్టమైన వాళ్ళు ఆరాధన చేస్తే ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళు ఆరాధన చేస్తే ఒకలాగా. ఆరాధనలోనే మన ఆకారం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి నిద్రపోయేటట్టుగా, ఒక్కోసారి అనుమానించేటట్టుగా, ఒక్కోసారి ఆవలించేటట్టుగా, ఒకసారి విమర్శించేటట్టుగా, ఒకసారి అంగీకరించేటట్టుగా, ఒకసారి అవమానించేటట్లుగా ఆకారం ఏమైపోతూ ఉంటుంది. ఆయన పాదాల కింద ఏముంచినాడు? సమస్తమును ఉంచినాడు. ఆయనను సంఘమునకు శిరస్సుగా. సంఘములో ఆయన శిరసత్వం క్రిందకి ఎవరైతే రాగలుగుతారో వారికి దేవుడు ఒక ఆకారం ఇస్తాడు. అందుకని ఆదికాండం 1:1 వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? ఎవరైనా చెప్తారా? 1:1 చూడకుండా చెప్పాలా? సృజించను. భూమి ఎలా ఉందట? నిరాకారముగా ఉన్న భూమికి, అంటే భూ సంబంధమైన మనకి ఆయన శిరస్సును అంగీకరిస్తే, ఆయన పాదం కిందకు ఆయన పాదాల దగ్గరకు రాగలిగితే ఇప్పుడు మనకు ఆయన ఏమిస్తున్నాడు? ఆకారం ఇస్తున్నాడు. ఎవరైతే సంఘములో ఆయన శిరసత్వము క్రింద పనిచేయటానికి ఇష్టపడతారో, ఆయన ఆలోచనతో పనిచేయటానికి ఇష్టపడతారో వారికి దేవుని యొక్క ప్రతిరూపం వస్తుంది. ఓ తూయితేరా సంఘమా, అపరంజి వంటి పాదములు కలిగినటువంటి ఆయన పాదాల దగ్గరికి రాగలిగితేనే నీ క్రియ, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము మెచ్చుకోదగినవి. 5వది ఆయన పాదాల కింద, ఆయన పాదాల దగ్గర ఎలాంటివి ఆయన పాదాలు అంటే సమస్తము. ఆ మాట చాలా బాగుంటుంది. ఎఫెసీ 1:22 సమస్తము. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును, ఎవడయ్యా అంటే వాడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ప్రభు పాదాల దగ్గరికి రానివాడు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఆయన పాదాల దగ్గరకు వస్తే వారికి దేవుడేమిస్తాడు? సమస్తము. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర ఏముంది? ఆయన పాదాల కింద దేవుడు సమస్తం ఉంచాడు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ప్రతిదానికి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎక్కడికి వచ్చి చేస్తారు? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి చేస్తారు. ఇప్పుడు సమస్త అక్కర్ల కోసం ఎక్కడికి వెళుతున్నాం? ఎక్కడికి వెళుతున్నాం? ఇప్పుడు నేను అంది ఎక్కడికి వెళ్తున్నాం? ఒక్కరేనా జవాబు చెప్పేది? బైబిల్ ఏమో సమస్తము ఆయన పాదాల కింద ఉంచింది అని స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మన అక్కర్ల కోసం, మన సమస్త స్థితిగతుల కోసం ఎక్కడికి వెళుతున్నాం? అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నట్లు? ఆయన పాదాలు. 5వది ఎలాంటిదయ్యా అంటే ఆయన పాదాలు సమస్తము ఆయన పాదాల దగ్గర కలిగినటువంటివి. అందుకని హెబ్రీ 1:1 వ్రాయబడింది, ఆయన లేకుండా ఏది. చాలామంది పిచ్చోళ్ళు తెలియక యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం కదా అని వితండవాదం బోధిస్తూ ఉంటారు. యేసుప్రభు వారి పాదాల కింద ఎప్పుడో సమస్తము దేవుడు ఉంచాడు. ఆయన లేకుండా ఏది. చదవనమాట హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన కుమారుని
సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి సమస్తము తన దగ్గర తన పాదాల కింద ఉంచుకున్నప్పటికీ ఆయన దీనత్వం ఎలాగుందయ్యా అంటే మన పాపములకు శుద్ధీకరణ కలుగు చేయటానికి ఆయన పాదాలకు ఏం కొట్టించుకోవాల్సి వచ్చిందండి? ఇలాంటి 5 అంతల పాదములు కలిగినటువంటి లేక 5 అంతల విశిష్టత కలిగినటువంటి ఆయన పాదములకు మన పాపమును బట్టి ఏం జరిగిందయ్యా అంటే చూడండి, కీర్తన 22వ కీర్తన 16వ వచనం. 22వ కీర్తన 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభువు చేతగానోడిలాగా రోమా సైనికుల చేతికి అప్పగించబడ్డాడు, ఆయన కొడుతుంటే ఊరుకున్నాడు, పిడిగుద్దులు గుద్దినోడు నేను చేయలేకపోయాడు, వీపును అప్పగించాడు, మేకులతో కొట్టారు, ఎముకలన్నీ స్థానం తొలగిపోయినాయి, చేతగానోడిగా ఉన్నాడు, ఆయన్నే రక్షించుకోలేదు, ఇంక మమ్మల్ని ఏమో రక్షిస్తాడు? మాకున్నటువంటి దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు కత్తి తీసుకుంటే 100 మందిని హతం చేశారు అని అంటున్నారు. వాళ్ళ జ్ఞానం పరిమితి అంతవరకే. అయితే తేజోవంతమైన పాదములు కలిగినటువంటి వాడు, గొప్పదైన పాదములు కలిగినటువంటి వాడు, అపరంజి వంటి పుటము వేయబడినటువంటి పాదములు కలిగినటువంటి వాడు, సమస్తమును తన పాదముల కింద ఉంచుకొనదగినటువంటి వాడు, సమస్తమును ఆయన ద్వారా నిర్మించినటువంటి వాడు, ఆయన్నే సమస్త జనుల యొక్క పాప పరిహారము నిమిత్తము, శుద్ధీకరణ నిమిత్తము ఆయన్నే మన కొరకు అప్పగింపబడితే ఆయనను ఏం చేసినారయ్యా అంటే ఆయన చేతులతో ఆయన కాళ్ళతో మనకు విడుదల కలుగు చేయటానికి మేకులు కొట్టారు. ఆ కొట్టిన వాళ్ళ గురించి అక్కడ వ్రాయబడిన మాట ఎలాగున్నదయ్యా అంటే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. ప్రభు పాదాలను అవహేళన చేయు వారి యొక్క జాబితా అది, ప్రభు పాదాలను సిలువ వేయ వారి యొక్క జాబితా అది. 22వ కీర్తనలో అటువంటి జాబితా దాదాపు 11 లక్షణాలు వ్రాయబడినాయి. అవి మనం ఇంటి దగ్గర చూస్తే తేటగా పరిశుద్ధాత్మదేవుడు తెలియజేసేవాడిగా ఉన్నాడు. అయితే వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇటువంటి పాదములు మన కొరకై కలువరి శిలువకు అప్పగించుకున్నాయి. ఎందుకయ్యా అంటే సమస్తమును కలిగి ఉన్న ఆయన మనకు సమస్త దుర్నీతి నుండి శుద్ధీకరణ చేయటానికి, ఓ తూతైరా సంగమా, ఈ దేవుడు అపరంజి వంటి పాదములు కలిగినటువంటి వాడు, అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఈ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ దేవుని పాదాల దగ్గరికి నీవు రావటానికి నీకు బదులుగా నీ పాదాలకు తగలవలసిన శిక్ష, నీ చేతులకు తగలవలసిన శిక్ష, నీ ఆలోచనకు తగలవలసిన శిక్ష, నీ దేహానికి తగవలసిన శిక్ష ఆయన భరించి ఇప్పుడు నీకు నాకు ఆయన చోటిస్తున్నాడు. ఈ పాదాల దగ్గరికి బైబిల్లో ఎవరెవరు వచ్చారు? సమయం లేదు, సమయం హద్దుబాటుల్లో చెబుదామన్నా సమయం సరిపోవట్లేదు. 7 ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక్కరిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. మీరు మీ ఇంటి దగ్గర వాక్యాన్ని ధ్యానించడానికి ఆసక్తి కలిగిన వారు మిగిలినవి హోంవర్క్ చేసుకుంటే తర్వాత ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే బైబిల్ స్టడీకి మనము ఆ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మేలు పొందిన వారి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఉదాహరణకు చూడండి, యాయిరు అనే వ్యక్తి ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 22వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 22వ వచనం.
సమాజపు మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, చాలండి. మార్క్స్ వార్తికుడేమో ఆయన పాదముల మీద పడి అని రాశాడు. మత్తయి సువార్తికుడు ఈ మాటను ఎలాగ రాసినాడంటే, మత్తయి భక్తుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఇప్పుడు ఈ 2 వచనాలు కలిపి మనం తీసుకుంటే, ఈ 2 వచనాలు యాయీరు జీవితంలో నుంచి మనం నేర్చుకోగలిగితే, ఆయన పాదాల మీద పడి ఆయన ఏం చేస్తున్నాడంట? మ్రొక్కి. ఎవరైతే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మ్రొక్కేవారిగా ఉంటారో, ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో అదేమనుందంటే వర్షిప్డ్ హిమ్, మ్రొక్కి. ప్రభు పాదాల దగ్గరికి నీవు నేను మనం రాగలిగితే సమస్తమును ఆయన పాదాల క్రింద ఉన్నవి. మన సమస్త దుర్నీతి కొరకు ఆయన పాదాలు మన కొరకే కల్వరిశిలువకు అప్పగించుకున్నాడు. ఆయన పాదాల ద్వారా మనకు విమోచన. ఆ పాదాల దగ్గరకు వచ్చి మనం మొక్కగలిగినట్లయితే, యాయీరు కుమార్తె ఆయన వచ్చే సమయానికి ఎలాగుందంటే చావటానికి సిద్ధంగా ఉంది. ఈ యాయీరు కుమార్తె గురించి గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సంఘానికి గుర్తుగా ఉన్నది, క్రైస్తవ కుటుంబ జీవితానికి గుర్తుగా ఉన్నది, క్రైస్తవ జీవితానికి గుర్తుగా ఉన్నది. యాయీరు కుమార్తె ఎలాగుందండి? చావటానికి. ఈరోజు సంఘం పరిస్థితి కూడా అంతే. ఈరోజు క్రైస్తవ కుటుంబ పరిస్థితి కూడా అంతే. ఈరోజు క్రైస్తవ జీవిత పరిస్థితి కూడా అంతే. అయితే సంఘముగా ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే, ఆయనను మొక్కగలిగితే, ఆ తరువాత ఆయన ఆ కుమార్తెను బ్రతికించడానికి వెళుతుంటే సమాజపు మందిరంలో నుంచి కొంతమంది వచ్చి ఆయన ఏమంటున్నారంటే, ఎందుకయ్యా బోధకుడిని ఇబ్బంది పెడతావు, నీ కుమార్తె ఏమైంది? చచ్చిపోయింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి వెళ్ళి ఆ చచ్చిపోయిన చిన్నదాన్ని ఏం చేసినాడు? ఈరోజు సంఘం తిరిగి బ్రతికించబడాలి అంటే, సంఘంలో జీవం రావాలి అంటే భయపెట్టే వారి మాటలకు భయపడొద్దు, అపనమ్మకమును నా హృదయంలో ఉంచొద్దు. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువు మీద నమ్మకం ఉంచి ఆయన పాదాల దగ్గర మొక్కే వారిగా ఉంటే, చచ్చే పరిస్థితులు మనకున్నా, జీవం లేని పరిస్థితులు మనకున్నా, ఎండిపోయే పరిస్థితులు మనకున్నా, రాలిపోయే పరిస్థితులు మనకున్నా, కనుమరుగైపోయే పరిస్థితులు మనకున్నా, దేవుడు ఏం చేయగలుగుతాడయ్యా అంటే తిరిగి జీవాన్ని ఇవ్వగలుగుతాడు. యాయీరు అధికారి ఇదే అనుభూతిని కలుగు చేసే మరో స్త్రీ ఉన్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఆమె అననా అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, చాలండి, ఆయనకు మ్రొక్కి. అయినను ఈరోజు నీ పరిస్థితి ఏమైనా, ఎలాంటిదైనా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, నీవు నేను మనము సంఘముగా క్రైస్తవ కుటుంబముగా అయినను, ఎవరు ఎన్నైనా అన్నాయి, అయినను వచ్చి ఆయనకు మొక్కగలిగితే, ఆయన పాదాలకు మొక్కగలిగితే, ఆయన పాదాలను శరణం మహాప్రభు అని అనగలిగితే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే బాగు చేస్తాడు. ఆమెతో అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసము. అందుకని తూయితైర సంఘంలో ప్రభు మెచ్చుకున్నవి 5. 1 నీ క్రియలు, 2 నీ ప్రేమ, 3 నీ విశ్వాసం, 4 నీ పరిచర్య, 5 నీ సహనం. ఈ 5ంటిని కలగలిపి ఎక్కువగా చేసింది ఏంటయ్యా అంటే వారి మొదటి క్రియల కంటే తర్వాతి క్రియలు. ఈ మెప్పులోనికి రావాలి అంటే వెళ్ళవలసిన దారి ప్రభు పాదాలు. ఈ పాదాలు ఎలాంటివో 5 విషయాలు చూసాం. ఒకసారి గుర్తు చేస్తారా? మొట్టమొదటిది ఏంటండి? మహిమగల తేజోవంతమైన పాదాలు, నిర్గమ 24:10. రెండోది ఏంటండి? గొప్పదైన పాదములు. మూడోది ఏంటండి? పుటము వేసిన అపరంజి వంటి పాదములు. 4వది ఏంటండి? శక్తి
శక్తివంతమైన పాదములు. అన్యజనాంగమైన మనలను రక్షించడానికి వారిని విడిచిపెట్టాడు, వారిని కూడా రక్షించడానికి పాదము ఆ కొండ మీద మోపగా కలిగిన హర్మెగ్దోనే యుద్ధం ద్వారా యూదులైనటువంటి తన స్వజనులు, ప్రభు యొక్క సొంత ప్రజలు అప్పుడు ఆయనను పరిపూర్ణ హృదయంతో అంగీకరిస్తారు. అంత శక్తిమంతుడు ఆయన. ఆఖరిది ఐదోది, ఆయన పాదాలు ఎలాంటివయ్యా అంటే సమస్తము. ఈ లోకంలో ఏది కావాలన్నా సమస్తం, A to Z, టాప్ టు బాటమ్, పిన్ టు పిన్ మనకు దొరికే స్థలం ఏదయ్యా అంటే ఆల్ ఇన్ వన్ గైడ్ ఉంటుంది. ఇదివరకు 10th క్లాస్ చదివేటప్పుడు అందులో చదివి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారో లేదో తెలియదు, కానీ ఆల్ ఇన్ వన్ ఓ క్రైస్తవుడికి ఎక్కడ అయ్యా అంటే ప్రభువు పాదాలు. ఆయన పాదాల దగ్గరికి ఎవరు వస్తారో వారి పాదాల కిందకి సాతానును దేవుడు శీఘ్రంగా చితక తొక్కుతాడు. ఆయన పాదాలను ఎవరైతే విస్మరిస్తారో వారు సాతాను యొక్క పాదాల కింద నలగగొట్టబడతారు. ఆ స్థితికి నీవు నేను మనం వెళ్లకుండా ఉండటానికి మన కొరకే ఆయన పాదాలలో మేకులు కొట్టారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు కాళ్ళల్లోనే మేకులు కొట్టాలా అని. ఆయన పాదాల కింద ఏముంది? సమస్తం ఉంది. ఆ కాలి భాగంలో నుంచి వచ్చిన రక్తము మనలను సమస్త దుర్నీతి నుండి కడగడం ద్వారా ఆ కాలి క్రింద మన కొరకై సిద్ధపరిచిన ఇహమందు పరమందు ఉంచిన సమస్తము మనకివ్వటానికి దేవుడు శ్రేష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకని దేవుని సంఘములో సంకల్పముని ఏది కూడా తెలియజేయకుండా దాచుకునే దేవుడు కాదు. ఆయన పాదాల దగ్గరికి ఈ దినము నుంచి అయినా దీన హృదయంతో, యథార్థ హృదయంతో, భయభక్తులు కలిగిన వారమై రాగలిగినట్లయితే నీ పక్షముగా దేవుడు జీవాన్ని ఇవ్వగలుగుతాడు, నీ పక్షంగా దేవుడు బాగు చేయగలుగుతాడు, నీ పక్షంగా దేవుడు నీ సమస్త ఇహపర అక్కర తీర్చగలుగుతాడు. తుయితైరా సంఘానికి ఆదినాన సార్వత్రిక సంఘము రహస్య రాకడ కొరకై సిద్ధపాడుగలుగుతున్నటువంటి తన సొత్తుకు ఈ దినాన ఈ దేవుని వాక్యం నీతో నాతో జ్ఞాపకం చేస్తుంది. మన తీర్మానం ఏంటి? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసుప్రభు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మానవ హద్దుబాటులలో తుయితైరా సంగమునకు దేవుని కుమారుడిగా తెలియజేయబడినటువంటి ఆ కుమారుని యొక్క పాదములు, ఆ కుమారుని యొక్క కన్నులు దేవా ఏ రీతిగా మమ్మల్ని చూస్తున్నాయో, మేము మీ పాదాల చెంతకు ఏ హృదయాంతరంగము కలిగిన వారమై వస్తున్నామో చూస్తున్న దేవుడివి. మీ పాదాలు తేజోవంతమైన మహిమ కలిగినవి. మీ పాదాల క్రింద మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడివై ఉన్నావు. ఆ నీ పాదాల చెంతకు రావటానికి, మా సమస్త దుర్నీతి నుండి కడగటానికి మీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన క్రీస్తు గొర్రెపిల్ల రక్తమును మా కొరకై ఇచ్చి శుద్ధీకరణ ప్రసాదించి మీ శ్రేష్టతలోనికి తేవటానికి మా యొద్దకు నడిచి వచ్చినందుకై, మమ్మును మీ కొరకై నడిపింపజేయటానికి ఇష్టపడుతున్నందుకై ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలం తండ్రి. యాయీరు వలె మీ పాదాల చెంతకొచ్చి మ్రొక్కి మిమ్మల్ని మహింపరచుటలోను, మీ మహిమలో వ్యక్తిగత కుటుంబ సంఘ అక్కర తీర్చుకొనుటలోను, నిర్ణయకాల సమయంలో మీ మహిమలో మీతో పాటు సదాకాలం ఏలుబడి చేయటంలోను సిద్ధపరుస్తూ రమ్మని, మీ పాదాల చెత్త సదాకాలం ఉండినట్లు మీ దయను మా ఎడల పాలించమని విశ్వాసంతో మీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ రాగలిగిన ప్రతివాని యొక్క హృదయ అంతరంగ అక్కర ఎరిగిన దేవుడివి, ప్రతివాని కుటుంబంలో అవసరత చూస్తున్న దేవుడివి. మీ చిత్తానుసారంగా అనుగ్రహించి మహిం పొంది హృదయాలకు ఆదరణ, నెమ్మది, సమాధానము దయచేసి నిత్యత్వం కొరకే శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, విశేషముగా అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క అపరంజి వంటి పాదముల యొద్ద ప్రణతిల్లి ప్రతిఫలము పొందాలని తీర్మానం కలిగిన తన వారందరికీ
సదాకాలము దేవుడు తోడయ్యండి, నడిపి, కాపాడి, ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.